ఈ ప్రభుత్వానికి జరిగిన సంఘటన మీద ఏం సీరియస్నెస్ ఉంది, లోపల ఉన్న కార్మికులు ఇంజనీర్లు వాళ్ళ పట్ల వీళ్ళకి ఏం ఆతృత ఉంది, వాళ్ళ జీవితాల పట్ల వీళ్ళకి ఎటువంటి అభిప్రాయం ఉంది, వాళ్ళ ప్రాణాల పట్ల వీళ్ళకి ఏం అభిప్రాయం ఉంది ఈ ప్రభుత్వానికి అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇంతవరకు పత్తా లేడు. కేవలం ఎన్నికల పర్యటనలు, వాళ్ళ బిగ్ బ్రదర్ని కలుసుకోవడానికి, బడేబాయిని కలుసుకోవడానికి సమయం ఉంది. కానీ ఇక్కడికి వచ్చిపోవడానికి కానీ, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి కానీ, ఇక్కడ ఒక 8 మంది ప్రాణాలు ఎక్కడున్నాయో తెలియకుండా ఉందన్న పరిస్థితి కానీ లేదు. మంత్రులు గాల్లో తిరుగుతున్నారు, గాల్లో మాట్లాడుతున్నారు, గాలి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కడంటే ఒక్కడు కూడా బాధ్యతాయుతంగా మాట్లాడిన వాడు కూడా లేడు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ గత 6 రోజులుగా జరుగుతున్న నిర్లక్ష్యానికి కూడా కారణం ఈ ప్రభుత్వానిదే. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా.